వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ శ్రీ వెంకటేశాయ మంగళం అన్న సుప్రభాత శ్లోకం గుర్తొస్తుంది కదూ. ఈ పుష్కరిణిని చూస్తుంటే వైకుంఠం మీద విరక్తి చెందిన స్వామివారు కొండపై ఉన్న పుష్కరిణి దగ్గర ఎలా ఉండిపోయారో ఈ సమతా స్ఫూర్తి కేంద్రంలో ఉన్న పెరుమాళ్లంతా ఇదిగో ఈ కోనేరు నుంచే భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. నిజంగా ఎంత అద్భుతమో కదా ఇక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాల పర్వం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు తెప్పోత్సవం జరుగుతోంది. నిజంగా నేత్ర పర్వం ఈ ఘట్టం. సమతా స్ఫూర్తి కేంద్రంలో విరజా నదిని తలపిస్తోంది ఈ కోనేరు. ఒకవైపు దీపకాంతుల వెలుగులు, మరొక వైపు తెప్పోత్సవ సోయగాలు, ఇంకొక వైపు ఆ సాకేత రామచంద్ర ప్రభు అనుగ్రహ తరంగాలు. ఎటు చూసినా కూడా కన్నుల పండుగలు తలపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడండి, 18 మంది దివ్య దేశాల పెరుమాళ్లు ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్న దృశ్యాల్ని. ఇక్కడ మనకి ఒక చిన్న కమలం పువ్వులో కనిపిస్తోంది శ్రీ రామానుజాచార్యుల వారిని ముందుగా కూర్చోబెట్టి, ఆ తరువాత పెద్ద కమలంలో మధ్యలో ఉన్న మనం చూస్తున్నాం శ్రీ సాకేత రామచంద్ర ప్రభువుల వారి విగ్రహాన్ని అక్కడ వేంచేయింపు చేశారు. అలాగే ఆ చుట్టూరు స్టెప్స్ మాదిరి మనకి కనిపిస్తున్న దానిపైన 18 మంది దివ్య దేశాల పెరుమాళ్లు భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. నిజంగా ఈ తెప్పోత్సవం ఎంత నేత్రపర్వమో కదా. సమతా స్ఫూర్తి కేంద్రంలో ఉన్న కోనేరులో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తెప్పోత్సవాన్ని ప్లవోత్సవం అని కూడా అంటారు. ప్లవము అంటే నావ. ఆ నావలోకి 18 దివ్యదేశ మూర్తుల్ని వేంచేంపు చేశారు. అంతకుముందు విశ్వక్సేన పూజ జరిపి హోమం చేసి విరజా నదిని ఆవాహన చేశారు. దాని తరువాత నదికి పూజ చేసి స్వామివారు ఊరేగే తెప్పకు అర్చన నిర్వహించి స్వామివారిని అందులోకి వేంచేంపు చేశారు. ఆ తరువాత ఘనంగా తెప్పోత్సవం ఎంత కన్నుల పండుగగా జరుగుతుందో మీరే చూస్తున్నారు. మనందరం సంసారంలో ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం. మరి ఆ తిప్పల నుంచి గట్టెక్కాలంటే ఈ తెప్పోత్సవాన్ని చూసి తీరాల్సిందే. నిజంగా ఎంత నయనానందకర దృశ్యం ఇది. ఆ శ్రీరాముడు మందాకిని నదిని దాటింది కూడా ఇలాంటి తెప్పపైనే. ఈ తెప్పోత్సవ విలాసాన్ని చూస్తుంటే ఆనాటి రామాయణ ఘట్టం గుర్తుకొస్తుంది కదూ. ప్లవనోత్సవం ఎంత నయనానందకరం. ప్లవము అంటే విష్ణువు అని అర్థం కూడా ఉంది. ఆ విష్ణు పోతం మనందరినీ ఆ గట్టు నుంచి ఈ గట్టుకు చేర్చే అద్భుత నౌకా విహారం. మనల్ని ఈ సంసార సాగరాన్ని దాటించేది ఆ దేవదేవుడే అన్న సత్యాన్ని, ధైర్యాన్ని ఆవిష్కరిస్తోంది ఈ తెప్పోత్సవం.